MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. సమృద్ధిగా వర్షాలు కురుస్తూ రైతులు విత్తనాలు వేస్తూ జోరుగా పనులు సాగాల్సిన సమయంలో వరుణుడు ముఖం చాటేశాడు. వర్షం ఎప్పుడు పడుతుందా అని రైతులంతా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఇంతకీ వర్షాలు ఎప్పుడు పడొచ్చు? వాతావరణ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ముందస్తు వర్షాలు పడితే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ జూలైలో వర్షాలు పడకపోవచ్చు అని చెప్తున్నారు. ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. వారం రోజుల్లో వర్షం రావడానికి అవకాశం ఉంది అంటున్నారు. ఈసారి మంచి వర్షాలు పడతాయని ఇప్పుడే చెప్పలేము అంటున్నారు. సముద్రం, భూ ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీ తేడా ఉండే వర్షాలు బాగా పడతాయని చెప్తున్నారు. వర్షాభావ పరిస్థితులకు కారణాలేంటి? ఏయూ ఓషనోగ్రఫీ మెట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సునీత ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా మరిన్ని వివరాలను ఇస్తారు. కాజా, ఎర్లీ మాన్సూన్ వాతావరణానికి అనుకూలమా ప్రతికూలమా? ఈ ఏడాది వర్షాలు ఏ మేర ఉండబోతున్నాయి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఆంధ్ర యూనివర్సిటీ ఓషనోగ్రఫీ అండ్ మెట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సునీత ఉన్నారు. చెప్పండి, మనం వాస్తవానికి ఈ ఏడాది చాలా ఏళ్ల తర్వాత ఈ ఋతుపవనాలు ముందే వచ్చినట్టుగా IMD ప్రకటించింది. అయితే ఋతుపవనాల సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎంతవరకు ఉంటుంది, ఈ ఏడాది ఎలా ఉండబోతోంది? ఫర్దర్గా ఫ్యూయల్ యాడ్ చేస్తూ ఉంటే మళ్ళీ మాన్సూన్ రివైవ్ అయ్యి మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఇది ఓన్లీ ఇట్స్ టూ ఎర్లీ టు సే దట్ ఏంటి మన మాన్సూన్ ఫినామినా అనేది ఫెయిల్యూర్ అవుతుందా లేకపోతే ప్రోగ్రెసివ్గా ఉంటుందా అనేది మనం ఇంకా చెప్పడానికి టైం కావాలి. ఎందుకు అంటే అంటే మధ్యలో బే ఆఫ్ బెంగాల్ నుంచి కావచ్చు, వచ్చే డిప్రెషన్స్ కావచ్చు, లోస్ కావచ్చు, వీటిని కూడా మనం అంచనా వేసి దెన్ మనం డిక్లేర్ చేయవచ్చు. ఇది యావరేజ్ రెయిన్ఫాల్, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది చెప్పొచ్చు. సాధారణంగా ఆన్సెట్ అయిన తర్వాత జూన్, జూలై, ఆగస్టులో బే ఆఫ్ బెంగాల్లో సాధారణంగా అల్పపీడనాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు జూన్ ఎండింగ్ అవుతుంది, ఇప్పటి వరకు అల్పపీడనం అనేది పరిస్థితి కనిపించలేదు. ఈ పరిస్థితి ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుంది? వాస్తవానికి రుతుపవనాల సీజన్లో ఎన్ని సిస్టమ్స్ ఏర్పడతాయి? జనరల్గా అది 8 నుంచి 10 సిస్టమ్స్ ఏర్పడటానికి ఛాన్సెస్ ఉండాలండి. అంటే జనరల్ ఒక నార్మల్ మాన్సూన్ అంటే నార్మల్ మాన్సూన్ ఇయర్ని డిఫైన్ చేయాలంటే మినిమం లో ప్రెజర్ సిస్టమ్స్ అనేవి 8 to 10 ఉండాలి. అవి ఇంటెన్సిఫై అయిన సిస్టమ్స్ కావచ్చు, లో ప్రెజర్ సిస్టమ్స్ కావచ్చు, మాన్సూన్ డిప్రెషన్స్ కావచ్చు, డీప్ డిప్రెషన్స్ కావచ్చు. మనకి మాన్సూన్ డిప్రెషన్స్ అనేవి తగ్గిపోతున్నాయి అనేది రీసెంట్ లిటరేచర్ మనకు చెప్తున్నదండి. అట్ ద సేమ్ టైం మాన్సూన్ డిప్రెషన్స్ తగ్గిపోతున్నాయి అంటే డజంట్ మీన్ వచ్చే రెయిన్ఫాల్ ఉంటుంది కదా, దాని ద్వారా అపేర్ అయిపోయే రెయిన్ఫాల్ అంతా ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ ఈవెంట్స్ ఏంటి మోడరేట్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎర్లీ మాన్సూన్ అనేది సీజన్కి అనుకూలమా ప్రతికూలమా అంటారు? ఎర్లీ ఆన్సెట్ సోఫార్ డేటా మాత్రం చెప్తుంది ప్రతికూలం కింద డిఫైన్ చేయొచ్చు. అంటే జూలై మంత్, జూన్ మంత్ రెయిన్ఫాల్ని ఎర్లీ ఆన్సెట్ ఎప్పుడు మాడ్యులేట్ చేస్తుంది. బట్ లేట్ ఆన్సెట్ అంటే లేట్ మాన్సూన్ సీజన్ అంటే ఆగస్ట్, సెప్టెంబర్ అవ్వటానికి మాత్రం హెల్ప్ చేస్తుంది కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఇది మళ్ళీ అగైన్ డెఫిషియెంట్ కింద కనిపిస్తుంది. ఈ ఏడాది ఈ ఋతుపవనాల సీజన్లో తుఫానుల ప్రభావం ఏ మేర ఉండబోతోంది? ఒకవేళ వర్షాలు సమృద్ధిగా ఎప్పటి నుంచి కురిసే అవకాశం ఉంటుంది? మాన్సూన్ సీజన్లో తుఫాన్లు ఉండటానికి వీల్లేదు. మాన్సూన్ సీజన్లో తుఫాన్లు మనం ఎక్స్పెక్ట్ చేయం. మాన్సూన్ సీజన్లో ఓన్లీ డిప్రెషన్స్, లోస్, లో ప్రెజర్ సిస్టమ్స్ ఇవి మాత్రమే చూస్తాము. పోస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అంటే ఈశాన్య ఋతుపవనాలు వచ్చే టైంలో మనకి సైక్లోన్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో జనరల్గా ఈ సైక్లోన్స్ ప్రీ మాన్సూన్ సీజన్లోనే అంటే మార్చ్, ఏప్రిల్, మే మంత్లోను, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్లో ఈ 2 సీజన్స్లోనే మనం మన ట్రాపికల్ సైక్లోన్స్ అనే ఫినామినాన్స్ చూస్తాం. మాన్సూన్ టైంలో మాత్రం సైక్లోన్స్ డెవలప్ అవ్వవు. మాన్సూన్లో ఏర్పడేవన్నీ ఏంటి అంటే డిప్రెషన్స్, లో ప్రెషర్ సిస్టమ్స్, డీప్ డిప్రెషన్స్ ఈ స్టేజ్ వరకే వెళ్ళగలం. ఋతుపవనాలు వచ్చినా ఇంకా చాలా చోట్ల సమ్మర్ అంతా ఎండల అందరూ కూడా అనుభవిస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. వర్షాల సీజన్ అనేది ప్రారంభమైనా సరే పూర్తిగా వర్షాకాలం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది? ఏదైనా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అంటే రివైవింగ్ థింగ్స్ని బట్టి మేబీ అంటే వితిన్ 1 వీక్లో మళ్ళీ ఒక యాక్టివ్ స్పెల్ జనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఆల్రెడీ ప్రోగ్రెసింగ్. సో దీన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. నెక్స్ట్ జూలై, ఆగస్ట్ మంత్స్ బాగా ఎక్కువ మంచి వర్షపాతం రావడానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9.
విశాఖపట్నం. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH